మిరపకాయల మాంత్రికుడు. క్రాంతికి తన నాన్నమ్మ భూమిలాగే ఎర్రటి మిరపకాయలు పండించాలనే కల ఉండేది. ఆ పొలం వారి గుండెకాయలాంటిది. నాన్నమ్మ, మా పొలంలో ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయలు ఎప్పుడు పెరుగుతాయి అని క్రాంతి అడిగాడు. భూమి నవ్వింది. మిరపకాయలు పెరగడానికి ముందు మనం ఆ కథను ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసుకోవాలి క్రాంతి. మొదట ఉత్తమమైన విత్తనం కావాలి. ఆ తరువాత నేలను జాగ్రత్తగా సిద్ధం చేయాలి అని ఆమె ఒక గొయ్యి తవ్వుతూ చెప్పింది. క్రాంతి చిన్న మిరప మొక్కలను చాలా జాగ్రత్తగా ప్రేమగా పాతిపెట్టాడు. అవి చిన్న పచ్చని ఆశల్లా ఉన్నాయి. ప్రతి ఉదయం భూమి కలుపు మొక్కలను తొలగించడంలో సహాయం చేసింది. ఆశ్రయం ఇస్తేనే మొక్క పెరుగుతుంది, స్థలం కోసం కాదు అని ఆమె బోధించింది. కొన్ని వారాల తరువాత మొక్కలు పెద్దగా పచ్చగా పెరిగాయి. కాని ఒక సాయంత్రం క్రాంతి వాటి ఆకులపై చిన్న తెల్లని మచ్చలను చూశాడు. అయ్యో, అవి శత్రువులు అన్నాడు క్రాంతి. భూమి చిరునవ్వుతో సహజమైన వేప నూనె ద్రావణాన్ని ఉపయోగించి వాటిని కాపాడటం ఎలాగో నేర్పింది. ఆ కష్టాన్ని అధిగమించిన తర్వాత చివరకు మిరప పండ్లు ఆకుపచ్చ నుండి ఉజ్వలమైన ఎర్ర రంగులోకి మారడం ప్రారంభించాయి. క్రాంతి తన మొదటి పంటను గర్వంగా తీశాడు. అది అత్యంత కారంగల మిరపకాయ మాత్రమే కాదు, అది ఓ ప్రేమ కథ, వారి పొలం కథ.